తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ప్రభుత్వం పథకాలు పొందడానికి రేషన్ కార్డులు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉంటున్నారని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డు లేకపోవడం వల్లే ఈ వ్యక్తులు పథకాల లబ్ధి పొందలేకపోతున్నారు. అర్హత ఉన్న రేషన్ కార్డు లేని కారణంగానే వీరి పథకాలకు దూరం అవుతున్నట్లు అధికారులే పేర్కొంటున్నారు. అభయహస్తం దరఖాస్తుల్లో రేషన్ కార్డు కోసమే 20 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మొదట రేవంత్ సర్కార్ రేషన్ కార్డులను ఇవ్వాలని పేదలు డిమాండ్ చేస్తున్నారు. రేషన్ కార్డులు జారీ చేయకుండా అన్ని పథకాలు రేషన్ కార్డును ప్రామాణికంగా పెట్టడంపై మండిపడుతున్నారు. తర్వాత అమలు చేసే పథకాలకు కూడా రేషన్ కార్డు తప్పనిసరి చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి, పింఛన్, విద్యార్థులకు రుణ భరోసా కార్డులు, విద్యార్థులకు స్కూటీ తదితర పథకాలకు కూడా రేషన్ కార్డు ప్రణాళిక తీసుకుంటున్నారు. అధికారులే చెబుతున్నారు. కొత్త రేషన్ కార్డు జారీకి ముందు దరఖాస్తులను ధృవీకరించడానికి ఒక క్లిష్టమైన తనిఖీ ప్రక్రియ ఉంది. ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుంది. ముందు ప్రభుత్వం చేసిన తప్పులను మేము చెయ్యమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రేషన్ కార్డు లేని వారికి త్వరలోనే రేషన్ కార్డులను మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మార్చి నెల 2వ వారం నుండి లబ్ధిదారులు గుర్తించి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డు వచ్చిన తర్వాత మండల ఆఫీసర్లు గ్యారంటీ పథకాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అయితే రేషన్ కార్డు కలిగిన కుటుంబీకులు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పారు. దీనికి 2 రోజులు మాత్రమే గడువు ఉంది. అంటే ఫిబ్రవరి 29 తేదీ లోపు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఎటువంటి పథకాలు వర్తించవని ఆయన తెలిపారు.